ఐటమ్ సాంగ్ ఎవరైనా చేసేయచ్చు, కానీ ఆ ఛాన్స్ ఈ మధ్య స్టార్స్ ని మాత్రమే వరిస్తోంది. క్రేజీ భామలే చేయాలంటే కోట్లల్లో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే లక్షల్లో ఇచ్చి బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటమ్ గర్ల్స్ గా మారిన ఫ్లాప్ హీరోయిన్స్ అప్కమింగ్ భామలెవరో చూసిద్దామా? హరిహర వీరమల్లులో నిధి హీరోయిన్ అంటూనే ఐటమ్ సాంగ్ చేస్తోందని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు. నిధి అగర్వాల్ ది నెగిటివ్ రోల్ కావడంతో ఐటమ్ సాంగ్ పెట్టాడు దర్శకుడు. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని నిధి వీరమల్లులో హీరోయిన్ కమ్ ఐటమ్ గర్ల్ గా కనిపించింది. రొమాంటిక్ మూవీతో వెండితెరకు పరిచయమైన ఢిల్లీ అమ్మాయి కేతిక శర్మ బ్రేక్ ఈవెన్ కోసం చాలా కాలం వెయిట్ చేసిన ఐరన్ లెగ్ ముద్ర పోలేదు. 4-5 సినిమాలు చేసిన అన్ని ఫ్లాప్లే. ఐరన్ లెగ్ ముద్రతో ఆఫర్స్ కూడా దక్కలేదు. దీంతో రాబిన్ హుడ్ లో ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది కేతిక. ఐటమ్ గర్ల్ గా మారిన తర్వాత ఎట్టకేలకు సింగిల్ మూవీతో హీరోయిన్ గా తొలి సక్సెస్ ని అందుకుంది. మ్యాథ్ స్క్వేర్ లో స్వాతిరెడ్డి ఐటమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఐటమ్ గర్ల్ రెబా మోనికా జాన్ కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ అమ్మడు సామాజిక గమన అనే హిట్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన హీరోయిన్ గా మరొక ఛాన్స్ రాలేదు. మరోవైపు రజనీకాంత్ కూలీలో, విజయ్ జననాయకన్ వంటి క్రేజీ మూవీస్ చేసిన చిన్న సినిమాలో వచ్చిన ఐటమ్ సాంగ్ ని వదిలిపెట్టలేదు. ఐటమ్ సాంగ్ ఏ ఒక్కరి సొంతం కాదు, అందరిది. ఫ్లాప్స్ లో ఉన్న అప్కమింగ్ బ్యూటీస్ కి, క్రేజ్ లేని భామలకు, చివరికి స్టార్ హీరోయిన్స్ కి కూడా ఓ వరమైపోయింది. ముద్దుగుమ్మలు దీన్నొక ఐటమ్ సాంగ్ గా కాకుండా స్పెషల్ సాంగ్ గా భావిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. పూజా హెగ్డే ఫ్లాపుల లిస్టు చూస్తే చాలా పెద్దదే. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఆ మధ్య వచ్చిన రెట్రో కూడా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ హీరోయిన్స్ కి ఐటమ్ సాంగ్ వరమైతే పూజా హెగ్డేకి అదృష్టం. రజనీకాంత్ క్రేజీ మూవీ కూలీలో ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది పూజ. శ్రీలీల కెరియర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. శ్రీలీల పనైపోయింది అనుకున్న టైంలో పుష్ప 2లో కిసిక్కి పుణ్యమా అని మళ్లీ గాడిలో పడ్డమే కాదు, వరుస ఆఫర్స్ ని కొట్టేసి రెమ్యునరేషన్ ని పెంచేసింది. ఫ్లాప్ హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్స్ ఆదుకుంటున్నాయి. కిసిక్కి ఆశీస్సులతో శ్రీలీల బిజీ అయిపోయింది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో జతకడుతోంది. జూనియర్ మూవీలో హీరోయిన్ అన్న పేరే కానీ వైరల్ వయ్యారిలో ఐటమ్ గర్ల్ గా మారిపోయింది శ్రీలీల. ఈ ఒక్క పాట కోసం 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని శాండిల్వుడ్ లో ప్రచారం జరిగింది. తెలుగులో హిట్ లేని మరొక హీరోయిన్ తమన్నా ప్రస్తుతం ఒక్క మూవీ కూడా చేయడం లేదు. అయితే రాజాసాబ్ లో ఐటమ్ గర్ల్ గా తమన్నా పేరే వినిపిస్తోంది. జైలర్ లో కావాలయ్య సాంగ్ హిట్ తర్వాత తమన్నా ఐటమ్ గర్ల్ గా బిజీ అయింది. పుష్ప 2లో ఊ అంటావా మామా తర్వాత మరొక ఐటమ్ సాంగ్ చెయ్యను అన్న సమంత మనసు మార్చుకుంది అనిపిస్తోంది. మళ్లీ స్పెషల్ సాంగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పెద్దిలో ఐటమ్ గర్ల్ గా సమంత పేరే వినిపిస్తోంది. ఓబీబీ తర్వాత వరుస ఫ్లాపులతో తెలుగు ఆఫర్స్ పోగొట్టుకున్న సమంత కలిసొచ్చిన ఐటమ్ సాంగ్ మళ్లీ చేస్తుందేమో చూడాలి మరి.